నల్లులైతే మా ఇంట్లో ఒక నెల రోజుల నుంచి పరేషాన్ చేస్తానే ఇలా తోట నుంచి తీసుకొచ్చేటోడు ఒక 25 కిలోలు 30 కిలోలు, ఈసారి అయితే తక్కువనే తీసుకొచ్చాడు. ఇక్కడ మొత్తానికి అయితే మంచిగా క్లీన్ అయితే చేసేసిన. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగా ఉన్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా. ఈరోజు వీడియో అయితే ఒక 10-12 నిమిషాలు అవుతుంటుంది. ఈరోజు మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ జిమ్ చేసే వాళ్ళకు మంచిగా హెల్ప్ అవుతుంది. అంటే నేను కూడా ఈ మధ్య జిమ్ అయితే స్టార్ట్ చేసిన కదా. ఒక సిస్టర్ అయితే జిమ్ చేసే వీడియోస్ కూడా యాడ్ చేయమని అడిగింది, కానీ కుదిరితే ఖచ్చితంగా నేను వీడియోస్ అయితే యాడ్ చేస్తాను. మా ఆయన సాయంతో నేనైతే ఇంట్లో జిమ్ కొన్ని టెక్నిక్ అయితే నేర్చుకుంటాను. అవన్నీ కూడా మీతో నేను వీలుంటే షేర్ చేసుకుంటా ముందు వీడియోలో. ఈరోజు అయితే మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్. ఫస్ట్ అయితే ఆకుపచ్చ పెసలు ఉంటాయి కదా, గ్రీన్ మూంగ్ దాల్, అదైతే నానబెట్టుకున్న దానిలో మన పచ్చిమిర్చి, ఉప్పు, మీకు ఇష్టం ఉంటే అల్లం వెల్లుల్లి రెండు కూడా పచ్చి వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. కానీ అల్లం వెల్లుల్లి ఇప్పుడైతే ఈ ఎండాకాలంలో అయితే మంచిది కాదు, హీట్ వేస్తుంది. అంతేకాకుండా మనకు ఎక్కువ చెమట వస్తుంది కాబట్టి స్మెల్, దానివల్ల మంచిగా మనకైతే మన దగ్గర కొంచెం స్మెల్ అనేది వస్తుంది. అందువల్ల ఈ ఎండాకాలంలో అల్లం వెల్లుల్లి అనేది తీసుకోకపోవడం మంచిది అన్నట్టు. ఇక్కడైతే మిక్సీ అయితే నేను కొంచెం పల్చనే పట్టుకున్నా. మీకు ఇష్టం ఉంటే బాగా పల్చ కూడా పట్టుకోవచ్చు, లేదు గట్టికి కూడా పట్టేసుకొని మనం గారెలు వడలు లెక్క కూడా వేసుకోవచ్చు. ఈ రోజు అయితే నేను ఊతప్పం లెక్క వేస్తాను. ఈ విధంగా మనము ప్యాన్ మీద ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని మంచిగా ఇట్లా చిన్నగా ఊతప్పం లెక్క వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఇంక హెల్తీగా తీసుకోవాలనుకుంటే పిల్లలకైతే మీరు ఇలా పన్నీర్ వేయచ్చు, దాంతోపాటు చీజ్ కూడా వేయచ్చు. ఈ రోజైతే నేను పన్నీర్ చీజ్ ఏమి ఇస్తలేను, ఓన్లీ క్యారెట్ మాత్రమే వేస్తాను తురిమి. నేనైతే నెయ్యి వేసుకొని అంటే కొద్దిగా ఆయిల్తోనే మనము హెల్తీగా తీసుకోవాలనుకుంటాను కాబట్టి డీప్ ఫ్రై అయితే ఎత్తలేను. మీకు ఇష్టం ఉంటే డీప్ ఫ్రై చేయాలనుకుంటే పిండి అయితే కొంచెం గట్టిగా పట్టుకోండి, అప్పుడు మనకి ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. షాలో ఫ్రై చేసుకునే వాళ్ళు కొద్దిగా పల్చగా పట్టేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మనకు కావాల్సిన క్యారెటు, బీట్రూటే కానీ పన్నీరే కానీ దాంతోపాటు చీజ్ కానీ వేసుకొని మంచిగా ఇవ్వచ్చు. హెల్దీ అన్నట్టు. ఇది మనం తిన్నామంటే ఒక 4-5 గంటల వరకు మనకైతే ఆకలి అయితే కాదు, అంత మంచి ఫుడ్ అన్నట్టు. అయితే నేను ఈ మధ్య మా ఇంట్లో ఒక 2-3 నెలల నుంచి నల్లులు అయితే ఇంట్లో బాగా స్ప్రెడ్ అయిపోయినాయి. మేము రంజాన్ వెళ్ళే ముందు ఒక 2-3 రోజుల ముందటైతే మాకు దోమలేమో అనుకున్నాం. ఇంకా చేతుల మీద కాళ్ళ మీద అంతా కుట్టేసరికి మాకు అవి ఏమనుకున్నామంటే దోమలేమో అనుకున్నాం. ఊరు నుంచి రంజాన్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నుంచి ఇంకెక్కువ స్ప్రెడ్ అయిపోయినాయి. నిజంగా నల్లులో నిన్నదే కానీ ఏ రోజైతే అవి చూసింది లేదు, అసలు వాటి ప్రాబ్లం ఎట్లుంటుందని కూడా విన్నది లేదు. కానీ ఇప్పుడు అనుభవించిందో తెలుస్తుంది. అండ్ దానికోసం యూట్యూబ్లో ఎన్నో సెర్చ్ చేసినాం, అవన్నీ కూడా ఉన్నాయి, మీకైతే ముందు చూపిస్తా. ఇక్కడైతే నేను మాటలు చెప్పడం మర్చిపోయాను కదా. ఇక్కడ 2 వైపులా కూడా నెయ్యి వేసుకోండి, బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఇట్లా మంచిగా కాల్చుకుంటే మనకు కచ్చప్తో కానీ చట్నీతో కానీ సర్వ్ చేయవచ్చు. అట్లా తిన్నా మంచిగా ఉంటుంది. ఇక్కడైతే ఇంకా మా ఆయన అయితే బ్రేక్ఫాస్ట్ చేసారు. మా చిన్నోనికి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసిన. ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. నల్లులైతే మా ఇంట్లో ఒక నెల రోజుల నుంచి పరేషాన్ చేస్తానే. ఇల్లంతా క్లీన్ చేసుకుంటానా, మొత్తము బెడ్కి అంతా కూడా పెయింట్ వేసినాము, స్ప్రే కొట్టినాము, బెడ్షీట్లు అయితే మొత్తం క్లీన్ చేసినాం, ఎండలు వేసినాం, బెడ్ కూడా ఎండలో పెట్టేసినాం. ఒక వారం రోజుల నుంచి ఇదే పని. ఒక నెల రోజులు 2 నెలల నుంచి నాకైతే ఘోరంగా బగ్స్ వల్ల మాత్రం ఘోరంగా మచ్చలు కూడా అయినాయి. అంతకుముందు ఎర్రగా ఉండే వీడియోలు కూడా తీసిన, ఆ వీడియోస్ అన్నీ కూడా స్టోరేజ్ ఎక్కువ ఉందని చెప్పి డిలీట్ చేస్తే అన్నీ కూడా డిలీట్ అయిపోయినాయి. చూస్తారు కదా, ఇవన్నీ కూడా బగ్ వల్లనే కుట్టినాయి, నెల కిందట కుట్టినాయి. ఇవన్నీ కూడా పోయినాయేమో అనుకున్నా, ఇంతకుముందు ఒకటి దొరికింది ఇక్కడ స్విచ్ బోర్డ్ దగ్గర, స్ప్రే చేస్తే చచ్చిపోయింది. ఈ నెల 2 నెలల నుంచి అంటే రంజాన్ నుంచి ఇదే పరేషాను. పోయినాయేమో అనుకున్నా, ఇంకైతే పోలేదు, 1-2 అయితే కనబడతానే. ఈ బెడ్ బాక్స్కు కొంచెం ఏదైనా చిట్కా ఉంటే చెప్పండి సిస్టర్స్. నిజంగా ఒక నెల 2 నెలల నుంచి చచ్చిపోతున్నాం మేమైతే. ఇదంతా కూడా పెయింట్ వేసారు మా పిల్లలు అయితే, బెడ్ అంతా పెయింట్ వేసారు. నిజంగా బెడ్ బాక్స్ రావడం వల్ల మంచి జరగదు అని చెప్పి కూడా అంటారు కదా, నల్లులు మంచి కాదు ఇంట్లోకి వస్తాయి అని చెప్పి, ఇంట్లో మంచి జరగదని. ఏమో అది ఎంతవరకు నిజం ఏమో కానీ మేమైతే
పట్టించుకోము. మా ఆయన అయితే అసలు పట్టించుకోడు. మొత్తానికైతే పోయిన నెల రంజాన్ నెలలో మాత్రం మంచిగా. ఇక్కడైతే మీకు నా హ్యాండ్ చూపించిన కదా, అది ఒక 2 నెలల కిందటి మచ్చలు అన్నట్టు. అది కుట్టినప్పుడు మాత్రం ఎర్రగా అయిపోయి మొత్తం ఒళ్ళంతా దురద, ఎక్కడ పడితే అక్కడ దురద అయ్యేది. మొత్తం చెయ్యి అంతా, లెగ్ అంతా మొత్తం ఎక్కడ కుడుతుందో అక్కడంతా కూడా మనకు స్ప్రెడ్ అయిపోయి రెడ్గా అయిపోయింది. కొంచెం ఇప్పుడు తగ్గుతుంది. ఏ క్రీము అయితే వాడలేదు. ఇప్పుడు నల్లులు కూడా ఎక్కువైపోయినాయి. కానీ ఇది ఎండాకాలం కాబట్టి బెడ్లు, పరుపులు, చెద్దర్లు అన్నీ కూడా వాష్ చేసి మంచిగా ఎండలు అయితే ఆరబెట్టేసిన 2-3 రోజుల వరకు. అందుకే బట్టలని చదురుతానా. ఇక్కడ చూస్తారు కదా, సెల్ఫ్లు అన్నీ కూడా క్లీన్ చేస్తాను. ఒక్క బగ్గున కూడా మనం రాత్రి అంతా నిద్రపోము. కనీసం మంచిగా నిద్రపోక రాత్రి ఒక 2 నెలల వరకు అవుతుంది. నైట్ అంతా మెలుకుతూ ఉండడం, అవి ఎక్కడ కుడతాయో అవి దురదలు పెట్టి నాకు ఇన్ఫెక్షన్ లెక్కన అయిపోయింది. ఇంకా బట్టలన్నీ కూడా క్లీన్ చేస్తాను. నిజంగా ఈ నల్లులు అంటే నాకు ఫస్ట్ టైము, చూసింది లేదు, విన్నది లేదు. కానీ ఇప్పుడైతే నేను డైరెక్ట్గా అనుభవిస్తాను. మొత్తానికైతే బట్టలన్నీ చదువుకున్న, బెడ్షీట్లు, పిల్లో కవర్లు, బెడ్లు అవన్నీ కూడా టెర్రస్ మీద వేసినాం అన్నట్టు బిల్డింగ్ మీద. అవి వాష్ చేసి ఒక 3-4 రోజులు, వారం రోజులు ఆ ఎండలో పెట్టేస్తే కొంచెం తగ్గిపోతుందని చెప్పి బెడ్లకు కూడా మేము పెయింట్ వేసినాము, స్ప్రే చేసినాము. అంతేకాకుండా బెడ్ కూడా చేంజ్ చేస్తాము. దాంతోపాటు మ్యాట్రస్ కూడా చేంజ్ చేస్తాను అన్నట్టు. ఇక మధ్యాహ్నం అంతా కూడా పిల్లలతోని బట్టలన్నీ కూడా చదురుకున్న తర్వాత 12:30-1 అయింది. ఇక పిల్లలకి ఆకలి అవుతుందంటే చికెన్ కర్రీ అయితే వేస్తాను. చికెను ఆలు కాంబినేషన్లో వేస్తాను. మంచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఎక్కువ మసాలాలు వేయకుండా సింపుల్గా చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేడైన తర్వాత, మంచిగానే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగానే కడిగేసుకున్న అంటే ఉల్లిపాయలు అవి వేసుకుందాం. ఆ తర్వాత హోల్ గరం మసాలాలు, అంటే ఎక్కువ మసాలాలు కూడా ఎత్తలేం కాబట్టి ఇలాచి, లవంగాలు, దాల్చిని, షాజీరా, బిర్యానీ ఆకు, అంతే. ఎక్కువ వేయకండి, సింపుల్గా ఉంటుంది అన్నట్టు. ఎక్కువ మసాలాలు వేసినా కూడా ఎండాకాలంలో మనము ఎక్కువ దాహం వేస్తుంది కాబట్టి మసాలాలు ఎక్కువ వేయకండి. ఈ సమ్మర్లో ఈ విధంగా మసాలాలు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకుంటే మనకు ఉల్లిపాయలు అనేవి మంచిగా బ్రౌన్ కలర్గా వచ్చేస్తాయి. ఆ తర్వాత మన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా అల్లం వెల్లుల్లిలో పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం. అయితే ఇంకా నల్లులు అంటే మీకు ఏదైనా చిట్కా ఉంటే చెప్పండి. నల్లులు అయితే ప్రస్తుతానికైతే ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉన్నది, అంత ఎక్కువ అయితే లేవు. అంతే ఇక మేము స్ప్రే చేసి ఆ స్మెల్ ఇని మాకైతే అది అయిపోయేది అన్నట్టు. యూట్యూబ్లో అయితే ఎన్నో వెతికినాం. యూట్యూబ్లో వెతుకుతా అంటే ఒక్కొక్కరు ఒక విధంగా చెప్పారు. ఎన్ని చెప్పినా కూడా మా ఆయన తినలేదు. మా ఆయన ప్రాసెస్లో మా ఆయన వేయండు. అంటే బెడ్కి అంతా కూడా పెయింట్ వేసి అన్నట్టు, రెడ్ యాక్షన్ తీసుకొచ్చిండు, లప్పం వేయించిండు, అవన్నీ వేయించిండు. అవన్నీ కూడా వీడియోలు తీసిన ఒక నెల కిందట. కానీ అవన్నీ కూడా నేను స్టోరేజ్ ఎక్కువైందని చెప్పి డిలీట్ చేయాల్సి వచ్చింది, లేకపోతే మీకు అవన్నీ చూపించేదాన్ని. ఇక్కడ మంచిగా ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకున్న తర్వాత మనం కొద్దిగా వాటర్ పోసుకుందాం, మసాలాలు మాడిపోకుండా ఉండడం కోసం. ఈ విధంగా మసాలాలు మాడిపోకుండా ఉండాలంటే కొద్దిగా వాటర్ వేసుకోండి. మంచిగా తిక్కు పేస్ట్ లాగా వచ్చే వరకు మనం ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకున్న తర్వాత మనము మంచిగా ఆయిల్ అయితే మీదికి వచ్చింది. ఈ టైంలో మనమైతే మంచిగా ముందుగానే కడిగేసుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి కదా అవి, దాంతోపాటు ముందుగానే క్లీన్ చేసుకున్న చికెన్. మనకు ఎక్కువ చికెన్ క్వాంటిటీ లేనప్పుడు ఇట్లా ఆలు చికెన్ అయితే చేసుకోవచ్చు. ఆలు చికెన్ కూర్మా అయితే మా దాంట్లో ఫేమస్ అన్నట్టు. ఏదైనా పండుగ ఉన్నా, ఏది ఉన్నా, చిన్నపాటి ఫంక్షన్ ఉన్నా కూడా, ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా ఎక్కువ ఆలు చికెన్ అయితే చేస్తాం కూర్మా వేసి. అది ఎప్పుడైనా వీలున్నప్పుడు చూపిస్తా. ఈరోజైతే నేను సింపుల్గా కూరగాయలు ఏం లేనప్పుడు, మనకు ఒక ఉల్లిపాయలే ఉన్నప్పుడు ఇట్లా మన చికెను ఆలుగడ్డలు వేసి చేసుకోవచ్చు. ఇప్పుడు టమాటాల రేటు కూడా ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని చెప్పి నేను ఉల్లిపాయలతోనే ఎత్తాను, పెరుగు కూడా ఎత్తలేను. ఇక్కడ మంచిగా ఆలుగడ్డలను చికెన్ అయితే వేసుకొని మనం ఇలా ఉప్పు వేసుకుందాం. అంటే ముక్కలకు ఉప్పు కారం పడితేనే మంచిగా టేస్ట్ ఉంటుంది. ఇక్కడ నేను ఉప్పు వేసిన క్లిప్ అయితే మిస్ అయింది. ఉప్పు వేసుకున్న తర్వాత కలుపుకుంటానా. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. మా ఇద్దరు పిల్లలు అయితే ఏదో ప్రాజెక్ట్ వర్క్ అట ఏవి అనేది చేస్తారు ఇంట్లో. पुराना वाला अच्छा रहा इससे तो अपन वैसा में वो में डब्बा बनाएंगे अट्टे से चीनी डब्बा गम से चिपका के, वैसा अच्छा रहेगा. अब तो मैं उससे देख एक लेंस खरीदना रहेगा तो पापा को ला बोलेंगे. आता हो तो पापा लाते, पक्का लाते पापा. ठीक है. ఇక మా చిన్నోడు మా పెద్దోడు అయితే ఖాళీ ఉండరు, ఏదో ఒకటి ఎత్తనే ఉంటారు. వాళ్ళు భూతద్దంతో వాళ్ళైతే ఏవి ప్రొటెక్టర్ అయితే ఎత్తారట. ఆ చిన్నగా ఉంది అన్నట్టు ఆ ప్రొటెక్టర్ అనేది.
కానీ పెద్ద దెమ్మాట వాళ్ళ డాడీ తెస్తాడో తేడో అన్న భయంతో వాళ్ళైతే చెప్తలేరు. నన్ను చెప్పమని చెప్పారు. నేనైతే చెప్పిన తీసుకొస్తాడేమో చూడాలి మరి. ఇక్కడైతే నేను చికెన్లా కొంచెం సూప్ రావడం కోసం నేనైతే గ్రేవీ రావడం కోసం అంటే బాగా పులుసులాగా కూడా కాదు తిక్కు గ్రేవీలాగా చేస్తానా. నీళ్ళు అయితే వేడి చేసుకున్నా. వేడి చేసిన నీళ్ళు మాత్రమే చికెన్లో యాడ్ చేయాలి ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి. का यहाँ से लेंस लाने ना हमें नहीं पापा लाव बोलते मैं लाते ఇక్కడైతే నేను ఒక 2 నుంచి 5 నిమిషాలు మూత పెట్టేసిన. నీళ్ళు పోసిన తర్వాత మనకైతే చికెను ఆలుగడ్డలు 2 కూడా మంచిగా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం లాస్ట్లో కొంచెం గరం మసాలా కానీ కొత్తిమీర కానీ వేసుకోండి. నేను గరం మసాలా చికెన్ మసాలా 2 కూడా వేసుకున్నా. ఇక్కడ లాస్ట్లో నేను కొత్తిమీర అయితే వేసుకుంటాను. అంతే. ఇక మధ్యాహ్నం అయితే మా పిల్లల కోసం ఆలు చికెన్ కర్రీ అయితే చేసిన. ఎప్పుడు కానీ నేను సాయంత్రం చేస్తాను చికెన్ అలాంటివి నాన్ వెజ్. ఎందుకంటే మేము అందరం కలిసి కూర్చొని తినచ్చు కదా. మా హస్బెండ్ లేనప్పుడు మటన్ చికెన్ తినబుద్ధి కాదు. మొత్తానికి అయితే ఈరోజైతే మధ్యాహ్నం అయితే చేసిన. ఇక్కడైతే మీదికి వచ్చినాం అన్నట్టు చెప్పినా కదా నల్లులు ఉన్నాయి అని చెప్పి మొత్తం మొన్ననే తీసుకున్నాం. అది తీసుకొని కూడా ఒక 8 నెలలు అవుతుంది అంతే. ఆ బెడ్ అయితే ఆ బెడ్కే ఉండే అంటే మా బెడ్ అన్నట్టు ఇది. ఈ బెడ్కు బాగా నల్లులు ఉండే. ఇక్కడనే అసలు దీనిలోనే అవి అయితే వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయో ఏమో తెలియదు కానీ తీసుకొని కూడా 8 మంత్సే అవుతుంది. ఇది ఇక ఒక 20 రోజులుగా దీనికి స్ప్రే కొడుతూనే ఉన్నాం, ఎండలు పెడుతూనే ఉన్నాం. ఇంట్లోంచి వస్తూనే ఉన్నాయి, కుడుతూనే ఉన్నాయి అన్నట్టు. పరుపులు బెడ్లు తకియా అన్నీ కూడా మేము చెద్దర్లు అన్నీ కూడా టెర్రస్ మీద అయితే వేసినాము. ఇక్కడైతే మరి నల్లులు పోతాయో లేవో కానీ ఇంకా కొత్త బెడ్ అయితే తీసుకొని 8 నెలలకే. ఇది కనీసం 70,000-80,000 బెడ్ అన్నట్టు ఇది. కానీ మాకు తెలిసిన తనని చెప్పి మేము తక్కువ తీసుకున్నాం. ఇక మా పిల్లలు అయితే వర్షం వచ్చేలాగా ఉందని చెప్పేసరికి వాళ్ళైతే కొంచెం ఇటువైపు జరుపురా అంటే జరుపుతారు. మా పిల్లలు కూడా బాగా కష్టపడ్డారు అన్నట్టు. బెడ్ తీసుకొచ్చుడు టెర్రస్ మీద అంటే మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం. ఇది సెకండ్ ఫ్లోర్లో పైన ఉంటుంది అన్నట్టు. అక్కడ వరకు తీసుకురావడం తీసుకుపోవడం మా ఆయన మా పిల్లలు మాత్రం బాగా కష్టపడ్డారు ఈ బెడ్ బాక్స్ వల్ల. మొత్తానికైతే ఇప్పుడైతే కొంచెం బెటరే ఉన్నది. ఇక రాత్రి అయితే అయింది. మా ఆయన అయితే 8-8:30కి అట్లా ఆఫీస్ నుంచి వచ్చిండు. వచ్చేటప్పుడైతే ఈ మామిడి పైన అయితే తీసుకొచ్చిండు. రసాలు అయితే మా ఆయనకు తెలిసిన వాళ్ళు పల్లెటూరు నుంచి తీసుకొచ్చేటోడు. ఒక 30-20 కిలోలు తీసుకొచ్చేటోడు ఒకేసారి. ఇంకా ఈసారి తక్కువనే తీసుకొచ్చిండు. చూడాలి మరి మళ్ళీ తీసుకొస్తాడో లేదో. ఇక రాత్రి అయితే డిన్నర్ అయితే ఎక్కువ హెవీగా అయితే మీకు తెలిసిందే జిమ్ చేస్తాను కాబట్టి కొంచెం హెల్తీగా తీసుకోవాలి. ఇక మా హస్బెండ్ అయితే వచ్చిండు. మా చిన్నోడైతే మంచిగా మ్యాంగోస్ అయితే కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాడు. ఇంకా నైట్ అయితే బ్రెడ్ను చీజ్ వేసి నేను ఎగ్గు చీజ్ వేసి ఇట్లా ఆమ్లెట్ చేసిన. బ్రెడ్కు కచ్చప్ వేసిన. ఈ రెసిపీ అయితే షేర్ చేసుకోలేదు. ఎప్పుడైనా వీలున్నప్పుడు షేర్ చేసుకుంటా. అంతేకాకుండా క్యారెట్ బీట్రూట్ క్యాప్సికము కొద్దిగా మిల్ మేకరు అవి మంచిగా బాయిల్ చేసి ఫ్రై చేసిన అన్నట్టు నెయ్యిలా ఉప్పు కారం వేసి. ఇక్కడైతే మా ఆయనకి ఏదో ఆఫీస్ వర్క్ ఉందని చేసుకుంటాడు. ఇంకా రాత్రి అయితే 9:30 అయింది. ఇక పడుకునే ముందు మనిషికి ఒక మ్యాంగోలు అయితే తినేసి ఇక మేమైతే పడుకుంటాం. ఇక పడుకోవడం అంటేనే భయం అవుతుంది రాత్రి అంటే. ఎందుకంటే నల్లుల వల్ల 3 నెలల నుంచి బాధ కదా. నాకైతే బాగా గుట్టినాయి. మచ్చలు కూడా మీకు కనబడతానే అనుకుంటా. ఇట్లయితున్నది మరి. ఈ నల్లులకి ఏదైనా సొల్యూషన్ ఉంటే మీరు చెప్పండి. వీడియో ఎండి వరకు చూస్తే ఇంకొక మంచి వీడియోతో మంచి వ్లాగ్తో మిమ్మల్ని అయితే కలుస్తా. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ పాయింట్స్ అయితే ఇస్తలేరు. హైప్ పాయింట్స్ ఇస్తే కొంచెం నాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఈ మధ్య వీడియో కూడా ఎక్కువ వ్యూస్ అయితే వస్తలేవు. ఎందుకంటే అందరు ఊర్లలో ఉంటారు కదా. అందుకని చెప్పి ఇక్కడ మొత్తానికైతే మా చిన్నోడు తింటాడు. ఇట్లా రసాలున్న మామిడి పండును మంచిగా ఇట్లా ప్రెస్ చేసేసి ఆ తర్వాత తింటే దాని మజానే వేరు. అంతేకాకుండా చల్లగా ఉంటే ఇంకా మజా ఉంటుంది అన్నట్టు. ఇంకా మొత్తానికైతే నాకు 2 మా చిన్నోనికి 2 అని చెప్పి పెట్టేసుకున్నా. ఇంకా రాత్రి చల్లగా ఈ రసాలు తినేసి పడుకోవడమే. మరి వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి బ్లాగ్తో మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అయితే కలుస్తా. మరి అంతవరకు ఉంటా. మరి నమస్తే, సెలవు.